అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పాఠశాల పక్కన బెల్ట్ షాపు నిర్వహించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు చదువుకునే పాఠశాల దగ్గరే ఆలయానికి సమీపంలోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో వైసీపీ నేతలు స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై ఎంపీపీ అన్నపూర్ణ, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరాజు, నేత శ్రీధర్లు స్పందించారు. బెల్ట్ షాపు యజమానిని ప్రశ్నించగా ₹100 ఎంఆర్పీ అనగా ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిల్ను ₹135కు అమ్ముతున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై ఎంపీపీ అన్నపూర్ణ మండిపడుతూ గుడి బడి అనే తేడా లేకుండా బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మకాలపై కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మహిళలు నివసించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు నడిపిస్తే వారి భద్రత ఎక్కడిదంటూ ఎంపీపీ ప్రశ్నించారు. ఆడవారికి కూడా ఎటువంటి పెడుతున్నారు చూస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి మేము ఆడవాళ్ళు మాట్లాడాలంటే మాకు అంత ధైర్యం కావాలి కదా. మాకు ఆడవారికి ఎటు చూసినా అక్కడ చాలా ఇబ్బంది మాట. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవారికి కూడా బయటకు వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. ఇదివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఆడవారి రోడ్డు రావాలంటే చాలా ధైర్యంగా వచ్చింది. అలాంటి అయితే ఇప్పుడైతే రోడ్డు మీదకి రావాలంటే ఆ లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు జనాల్లోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏంటంటే పథకాలంటే పేరు కానీ పథకాలు కూడా ఏమీ కూడా ప్రజల్లోకి వెళ్తారు. ఏదన్నా పథకం వచ్చిందంటే అమ్మకి వందనం అన్నారు, అందరికీ కూడా అందలేదు. కొంతమందికి అంది, కొంతమందికి అందలేదు. ఇలాంటి పథకాలు కూడా మరి ప్రజల్లోకి రావాలంటే మేము మీడియా ముందు మాట్లాడుతున్నామంటే మరి మా మాటలో మరి బెల్ట్ షాపులు లేవు, మద్యాన్ని నియంత్రిస్తున్నాం, మేము వచ్చిన తర్వాత మంచి మద్యం ఇస్తాం, క్వాలిటీ మద్యాన్ని ఇస్తాం అని చెప్పి కూడా ప్రభుత్వం మరి వేళ ఎప్పుడూ లేనటువంటి ట్రాఫికానా మరి ఎప్పుడు బ్రాండీ పేరు కూడా ఏం లేదు. మనం మరి ఇటువంటి కల్తీ మద్యాలు లేకపోతే లో క్వాలిటీ మద్యాన్ని టీడీపీ అలాగే కూటమి నాయకులందరూ కూడా భాగస్వాములై ఇందులో వ్యాపారం చేస్తూ ఇటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి మరి ఈవేళ ₹99కి పేదవాడికి అందించాల్సిన క్వార్టర్ బాటిల్ని సుమారు వాళ్ళు ₹10 వేసుకోవడం, షాప్ వాళ్ళు బెల్ట్ షాపులకి ఇవ్వడం, మళ్ళీ దాని మీద ఎక్స్ట్రా వేసుకోవడం, ₹135కి ఇది ఒక పేదవాడికి ఇవాళ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఘనకార్యం ఏంటంటే మరి ఈ ట్రాఫికానా బ్రాండ్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలాగే పూత వేటు చూసుకుంటే మరి ఇక్కడ గుడి, ఆ పక్కన చూసుకుంటే చర్చు, ఆ పక్కన చూసుకుంటే అంబేద్కర్ స్టాట్యూ, మరి ఇవన్నీ నిబంధనలన్నింటిని కూడా మరి తొంగలో తొక్కి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడ్డుకుని తీరుతాం. ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మేమంతా కూడా మరి మండల స్థాయి నాయకులు ఇక్కడ జడ్పీటీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ మరి మండల అధ్యక్షులు మీ అందరి సమక్షంలో మరి ఇంత డైరెక్ట్గా వ్యాపారం చేస్తున్నారంటే వీళ్ళకి నాయకులు అండదండలు ఉండబట్టే జరుగుతున్నాయి. ఇదే నిదర్శనం మీకు. ఇవాళ మరి ఎమ్మెల్యే గారికి కానీ కింది స్థాయి టీడీపీ కార్యకర్తలు కూటమి నాయకులు